నమస్తే అందరికీ. తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బైరగోని రాజుగౌడ్ మాట్లాడుతూ ఉన్నా. ఏదైతే నిన్న నుంచి గౌరవ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ఆర్కేపూడి గాంధీ గారి మధ్యలో నడిచేటువంటి ఈ రాజకీయ పంచాదిని దయచేసి ఏ మిత్రుడు కూడా వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళింటికి వీళ్ళు వీళ్ళింటికి వాళ్ళు ఎలాంటి ముందు స్టెప్ తీసుకోవద్దని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ పార్టీల నాయకుల మెప్పు పొందే వరకు వీళ్ళు ఈ విధమైనటువంటి పంచాదులు సృష్టిస్తారు. దీనివల్ల ఉపయోగం వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు వస్తుందే కానీ ప్రజలకు ఎలాంటి లబ్ధి లేదు. ప్రజలు పైకెళ్ళి ఏం జరిగిపోతుందనే భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే సిపి గారు, కమిషనర్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకొని వీలైతే ఓ గంట సేపు పెరేడ్ గ్రౌండ్లో వదిలేయండి. అప్పుడు ఎవరు బయటికి వస్తే వాళ్ళు హీరోలుగా మిగులుతారు. మధ్యలో ప్రజలను, ఫాలోవర్స్ను, మాలాంటి క్యాబ్ నడుపుకొని బతికేటువంటి డ్రైవర్లను ఇబ్బందులకు వాళ్ళకి గురి చేస్తున్నారు అనొచ్చు. మరి ఈ వీడియో చూసేవాళ్ళు మరి డ్రైవర్లకు ఏమైందా, వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే టీవీ ఛానల్ చూపిస్తున్నాయి మీరు చూస్తురు అని. మేము ఇవాళ అక్కడ డ్యూటీకి పోయినాం. దాన్ని మనం 100 మంది వచ్చి కారు మీద పడ్డరు అనుకో, ఓనర్ జీతం ఇయ్యాడు, కారు ఖరాబ్ అవుతుంది, నష్టం మాకు. కాబట్టి హైదరాబాద్ మహానగరంలో మీరు ఏదైనా ప్రతి సవాళ్ళు విసిరాలంటే ఒక ఆటో డ్రైవర్ను, ఓ క్యాబ్ డ్రైవర్ను, ఓ లారీ డ్రైవర్ను, ఓ అద్దె బస్సుల ఆర్టీసీ డ్రైవర్ను, ఓ గూడ్స్ ఆటో డ్రైవర్ను కూర్చుండబెట్టుకొని మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీరు నిజంగా ప్రజల గురించి కొట్లాడే నాయకులే అయితే, ఇంతకన్నా పెద్ద మాటని నేను అనలేను. ఎందుకంటే చాలా చిన్న వయసు, మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, 10 మందిని శాసించే స్థాయిలో ఉన్నారు. కానీ 10 మందితో చెప్పించుకొని నవ్వుల పాలవుతున్నారు. మళ్ళీ ఈరోజు ఇది చాలా బాధాకరంగా మారింది. కలిసి ఉన్న మమ్మల్ని కూడిచి కొట్లాడుకోని చెప్పి పార్టీలు నేర్పిస్తూ ఉన్నాయి. ఈ సంస్కారం మంచిది కాదు, ఈ స్టేట్మెంట్లు మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణ సమాజం చూస్తూ ఉంది ఎవరు ఏంది, ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఎక్కడి నుంచి రావాలి. ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే అదే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి మీరు ఆలోచన చేసుకోమని మాత్రమే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రానున్న తరానికి మీరు ఇదే నేర్పిస్తూ ఉన్నారా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయమని తెలియజేస్తూ, ఒకవేళ మీరు మాట్లాడదలుచుకుంటే హైదరాబాద్ మహానగరంలో ఓలా, ఊబర్, ర్యాపిడో, ఐటీ కంపెనీలు డ్రైవర్ల రక్తం తాగుతున్నాయి. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం, ట్రాన్స్పోర్ట్ రంగాన్ని మొత్తం భూస్థాపితం చేసినటువంటి గత ప్రభుత్వం, ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కూడా ఏం పట్టించుకునే దాఖనాలు లేవు. ఇప్పటిదాకా గ్రీన్ ట్యాక్సీ అని 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. రూపాయి మాది తీసుకుంటూ స్విగ్గీ, జొమాటో వాళ్ళకు గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తా అంటున్నారు. ఈ ప్రభుత్వం గట్లుంది. సొమ్మొకటిది, సోకులో ఒకటిది. సొమ్మేమో మాది, సోకేమో మీ. ఇవన్నీ ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాక డ్రైవర్లు ఎవరికి చెప్తే మా సమస్య తీరుతుందనే ఆలోచనలో పడి ఉన్నారు ఇవాళ ఓనర్ కమ్ డ్రైవర్లు. ఇది చాలకుండా ఫైనాన్స్ కంపెనీలు శ్రీరామ్, ఈ షోలా ఇట్లాంటివి ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ ఫైనాన్స్ కట్టలేదని గుంజుకపోయి ఇప్పుడు బెదిరిస్తున్నారు. నువ్వు ఫైనాన్స్ కట్టలేదు, నీ మీద లీగల్ నోటీస్ చేస్తున్నాం,
నిన్ను జైల్లో పెడతాం అని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు. నిమ్మలంగా ఏదో వచ్చిన దాంట్లో మాకెవరు న్యాయం చేయరు, ఏదో మా అంతలో మేము చేసుకొని బతుకుదామని మేమనుకుంటే ఈ ఎమ్మెల్యేల కుస్తీ ఫైట్లు మాకేడ దారి తీస్తాయో ఇప్పటికే లేకుండా లేని జీవనం కొనసాగిస్తున్నాం. ధన్మన ఆ ఏరియా పోతే ఓలానో ఊబరో ఐటీ పికప్కో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఎక్కించుకోవడానికి మీ ఏరియాలకు వచ్చినప్పుడు, ఎందుకంటే మీరు ఉండేది ఆ కార్పొరేట్ పరిధిలోనే ఉంటారు, అక్కడికి వస్తే ధనవాని మా కారు మీద రాయో గీయో పడితే ఆ చేసుకునే బతికేదానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సిపి గారికి, కమిషనర్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పోలీస్ క్వార్టర్లో వేసి ఆ చెర్లపల్లి జైలో లేకపోతే ఏదో ఓ పావుగుంట ఖాళీ జాగాలో వాళ్ళిద్దరిని వదిలేసి 2 కట్టెలాడేయండి. బయటికి మాత్రం ఏ న్యూస్ ఛానల్ కూడా 24 గంటలు ప్రజాసేవ చేస్తున్న, ప్రజా రవాణా చేస్తున్న ఈ డ్రైవర్ల కష్టం చూపించమంటే ఏ ఛానల్, ఏ యూట్యూబ్ ఏ చూపెట్టదు. కత్తం 10,000 20,000 ఇవ్వగానే ఆ నాయకుని దగ్గర పోయి టీవీ ఛానల్ పెడుతున్నారు. ఇంకా టీవీ 9 నన్ను అయితే మరీ ఊకే పోయి రాత్రి మరి పోయి లేపుతుండు కౌశిక్ రెడ్డి సార్ను. ఒక్కనాడన్నా డ్రైవర్లు ఏం కష్టం పడుతున్నారు అని చూపించినామన్నా టీవీ 9 యాజమాన్యం? దయచేసి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తా ఉన్నా, తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ సిపిఐ ఏఐటీసీ పక్షాన నేను ఇవాళ మా డ్రైవర్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ టీవీ 9 ఛానల్ చూడకండి. మన సమస్యలు ప్రస్తావించేదాకా ఆ టీవీ 9 ఛానల్ రాగానే తీసేయండి. అప్పుడు మన సమస్యలు ఏమైనా మాట్లాడుతారో చూద్దాం. దయచేసి ఈ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు. మేము ఎందుకంటే హైటెక్ సిటీలోనే కాల్ సెంటర్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో బండి నడుపుతో జీవనం కొనసాగిస్తున్నాం. దయచేసి ఈ షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి సార్ ఇంటికాడ కౌశిక్ రెడ్డి గారు కొండాపూర్లో ఉంటారు, వారింటికాడ ఓ 50 మంది పోలీసులను పెట్టి అక్కడికి ఏ లొల్లీలు జరగకుండా చూసుకోవాలని కోరుతూ, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గౌరవప్రదంగా నడుచుకోవాలని మా సూచనలుగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నేను బైరగోని రాజు గౌడ్, తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్.